సో మనం ఆల్రెడీ ఏం నేర్చుకున్నాం అంటే ఇప్పుడు దాకా ఒక XML ఫైల్ని వ్యాలిడేట్ చేయడానికి ఒక XML ఫైల్ని ఆ స్ట్రక్చర్గా ఉందా లేదా అని చూడడానికి టూ టైప్స్ అని చెప్పాను. ఒక XMLలో స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి టూ టైప్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి DTD ఉంటుంది, ఇంకోటి స్కీమా ఉంటుందని చెప్పాను. ఆల్రెడీ DTD నేర్చుకున్నాం. DTDని స్కీమా సిమిలర్గానే ఉంటాయి. DTD ఏం చేస్తుందంటే సో దాన్ని ఉన్న స్ట్రక్చర్ని అంతా డిఫైన్ చేస్తుంది. సో అండ్ మళ్ళీ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ది అట్రిబ్యూట్స్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ది ఎలిమెంట్స్ అన్ని ఒక ప్రెసైజ్ లాంగ్వేజ్లో డిస్క్రైబ్ చేస్తుంది. సో డిటిడిలో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ డిటిడి, ఎక్స్టర్నల్ డిటిడి. ఆల్రెడీ చూసాం కదా. ఇట్ కెన్ బి స్పెసిఫైడ్ ఇన్సైడ్ ఎ డాక్యుమెంట్ అయితే అది ఇంటర్నల్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ స్పెసిఫైడ్ అవుట్ సైడ్ అయితే అది ఎక్స్టర్నల్ డిటిడి అవుతుంది. సో డిటిడి ఏం చేస్తుందంటే గ్రామర్ని చెక్ చేసి XML డాక్యుమెంట్ వ్యాలిడ్గా ఉందా లేదని చెక్ చేస్తుంది. సో ద మెయిన్ యూజ్ ఆఫ్ డిటిడి ఏంటంటే వెదర్ ద XML డాక్యుమెంట్ హ్యాస్ ఏ వ్యాలిడ్ స్ట్రక్చర్ ఆర్ నాట్ అనేది చూస్తుంది. సో XML కూడా సిమిలర్గానే ఉంటుంది, కొంచెం ఎక్కువ చూస్తుంది. ఇది ఏం చేస్తుందంటే వొకాబులరీని కూడా చెక్ చేస్తుంది, డాక్యుమెంట్ యొక్క వొకాబులరీని కూడా సిమిలర్గానే. సో చూడండి, డిటిడి నేర్చుకున్నాం కదా, ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. సో XML schema describes the structure of an XML document. So similarly like DTD, schema also describes the structure of an XML document. So XML schema ని ఏమంటారంటే XSD అంటాం. XML schema definition, DTD XSD అంటాం. XML schema definition, XSD అంటే. So it is used to describe and validate the structure అండ్ కంటెంట్ ఆఫ్ XML డేటా. మన XML డాక్యుమెంట్ ఉంటుంది కదా, XML డాక్యుమెంట్లో ట్యాగ్స్ ఒక డేటా ఉంటుంది కదా, ఆ డేటా అనే ఎలిమెంట్స్ అన్నిటిని డిస్క్రైబ్ చేస్తుంది, దాన్ని వ్యాలిడేట్ చేస్తుంది. సిమిలర్లీ లైక్ డిటిడి. సో ద స్కీమా డిఫైన్స్ ద ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ అండ్ డేటా టైప్స్. సో ఏం డిఫైన్ చేస్తుంది, దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, దాంట్లో అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, ఆ ఎలిమెంట్స్ టైప్స్ ఏంటి, ఆ ఎలిమెంట్ లోపల ఉన్న డేటా టైప్ ఏంటి, ఇవన్నీ స్కీమా డిఫైన్ చేస్తుంది. సో నెక్స్ట్ స్కీమా సపోర్ట్స్ నేమ్ స్పేసెస్. నేమ్ స్పేసెస్ గుర్తుంది కదా, ఒక యూనిక్ నేమ్ స్పేసెస్ అప్పుడు కానీ నేమ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు కానీ నేమ్ స్పేసెస్ అనేది వాడతాం. సో స్కీమా అనేది నేమ్ స్పేసెస్ని సపోర్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ సిమిలర్ టు డేటాబేస్ స్కీమా. డేటాబేస్లో డేటాని ఎలా డిస్క్రైబ్ చేస్తుందో XML ఫైల్లో కూడా ఆ డేటాని స్కీమా అనేది అలాగే డిస్క్రైబ్ చేస్తుంది. సో XML schema is an XML based alternative to DTD. DTD కన్నా స్కీమా అనేది మోర్ పవర్ఫుల్. సో ఇది ఇంకా ఎక్కువ డిఫైన్ చేస్తుంది. DTD కూడా సిమిలర్గా వర్క్ చేస్తుంది, కానీ స్కీమా అనేది ఆల్టర్నేటివ్ టు XML DTD. సో ద పర్పస్ ఆఫ్ an XML schema is to define the legal building blocks of an XML document. సేమ్ ఇదే ద పర్పస్ ఆఫ్ an XML DTD is to define the legal building blocks of an XML document. డిటిడిలో కూడా దాని బిల్డింగ్ బ్లాక్స్ని డిఫైన్ చేస్తుంది, స్కీమాలో కూడా బిల్డింగ్ బ్లాక్స్ని డిఫైన్ చేస్తుంది. కొంచెం దీంట్లో ఎక్కువ చేస్తుంది, ఎలాగంటే వొకాబులరీని అన్నిటిని డిఫైన్ చేస్తుంది. ద ఎలిమెంట్స్ ఏం డిఫైన్ చేస్తుందంటే ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఏమేమి ఉండొచ్చు మన డాక్యుమెంట్లో. సో చైల్డ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉండొచ్చు, డేటా టైప్స్ ఏమవ్వాలి ఆ ఎలిమెంట్స్కి అట్రిబ్యూట్స్కి. దీంట్లో అట్రిబ్యూట్స్ కూడా డేటా టైప్ అనేది చూస్తాం, డిటిడిలో చూడం. సో ఫిక్స్డ్ వాల్యూస్ మన XML ఫైల్లో ఒక రూట్ అనేవి ఒక సపోజ్ పవన్ అని ఉందనుకోండి, ఆ పవన్ అనే ఎలిమెంట్ ఒకటే ఉండాలి. ఫర్ సపోజ్ సిఎస్సి అని ఉందనుకోండి, ఆ సిఎస్సి అనే ఎలిమెంట్ ఒకటే ఉండాలి. సో వాటిని కూడా ఇస్తుంది యూజింగ్ స్కీమా. అర్థమైంది కదా. నెక్స్ట్ సో ఫస్ట్ అసలు మన దగ్గర XML డాక్యుమెంట్ ఉంది. సో ఇప్పుడు XML డాక్యుమెంట్కి స్కీమా ప్రిపేర్ చేయాలంటే టోటల్గా దీంట్లో ఎక్స్టర్నల్గానే రాస్తాం. మనం XML ఫైల్లో ఎక్స్టర్నల్ ఫైల్లో రాస్తాం. సో టు ప్రిపేర్ ద XML డాక్యుమెంట్ స్ట్రక్చర్ ఫర్ ద XML ఫైల్, ఫస్ట్ వీ నీడ్ టు ప్రిపేర్ ద XS డాక్యుమెంట్. XML స్కీమా డాక్యుమెంట్ అంటే XS డాక్యుమెంట్ అంటే. సో XML స్కీమా ఈజ్ ఇట్ సెల్ఫ్ ది XML ఫైల్. ఆ స్కీమానే XML ఫైల్లోనే పెడతాం. సో దానికి ఎలా సేవ్ చేస్తాం అంటే .xsd. ఎలాగైతే ఎక్స్టర్నల్ డిటిడిలో .dtd అని సేవ్ చేసామో, ఇంకొక ఫైల్ తీసుకుని దాంట్లో రాసి .dtd అని ఎలా సేవ్ చేసామో దీంట్లో కూడా .xsd అని సేవ్ చేస్తాం. XSD అంటే ఏంటి, XML స్కీమా డెఫినిషన్.
సో ఆ లోపల అదొక ఫైల్, XML ఫైల్. దాంట్లో రూట్ ఎలిమెంట్ ఏంటంటే స్కీమా. ఇంకొక ఫైల్, మనం ఒక దగ్గర XML ఫైల్ ఉంది, దానికి స్కీమా రాస్తున్నాం. ఆ స్కీమా రాయాలంటే ఇంకొక ఫైల్ తీసుకుని .xsdతో సేవ్ చేస్తాం. సో దాంట్లో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రూట్ ఎలిమెంట్ స్కీమా. ఆ స్కీమా లోపలే మొత్తం ఆ స్ట్రక్చర్ కానీ అన్నీ రాస్తాం మనం. డాక్యుమెంట్ స్ట్రక్చర్ కానీ, దాన్ని డిఫైన్ చేయడం కానీ అదంతా రాస్తాం. అర్థమైంది కదా ఇక్కడ దాకా? ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? XML స్కీమా ఆర్ DTD ఏం చేస్తాయంటే XML డాక్యుమెంట్కి ఒక స్ట్రక్చర్ ఇస్తుంది. ఆ స్ట్రక్చర్ ఏంటి? దాంట్లో ఇన్ని ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి, లేకపోతే ద ఎలిమెంట్స్ మస్ట్ బి ఓన్లీ 2 ఆర్ ద ఎలిమెంట్స్ మస్ట్ బి ఇన్ దిస్ ఆర్డర్ అని కొన్ని డిఫైన్ చేస్తుంది. సో ఈ ఎలిమెంట్ ఏ టైపు? సింపుల్ టైపా, కాంప్లెక్స్ టైపా? సింపుల్ టైప్ అంటే ఏంటి, కాంప్లెక్స్ టైప్ ఏంటి అన్ని తర్వాత చూద్దాం ఒకసారి. సో ఎప్పుడైతే స్కీమా రూట్ ఎలిమెంట్ అని చెప్పాను కదా, స్కీమా రూట్ ఎలిమెంట్ తర్వాత దీంతో స్టార్ట్ చేస్తాం. ఏంటిది? లోపల బిల్డింగ్ బ్లాక్స్ ని డిఫైన్ చేయక ముందరే ఫస్ట్ లైన్ ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. సో రూట్ ఎలిమెంట్ స్కీమా అన్నాను కదా. సో స్కీమా అనేది నేమ్ స్పేస్ ని సపోర్ట్ చేస్తుంది. సో నేమ్ స్పేస్ ఏంటంటే XS అనే ఇస్తాం. సో దీంట్లో 4 ఉంటాయి. స్కీమా రూట్ ఎలిమెంట్ లో 4 ఉంటాయి. ఫస్ట్ది ఇది ఉంటుంది, XML NS :XS ఈజ్ ఈక్వల్ టు HTTP. ఇది ఉంటుంది, ఇది కామన్. ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇట్ ఇండికేట్స్ దట్ ఎలిమెంట్స్ అండ్ డేటా టైప్స్ యూజ్డ్ ఇన్ ది స్కీమా కేమ్ ఫ్రమ్ ఈ వెబ్సైట్ నుంచి వచ్చిందని. ఈ వెబ్సైట్లో ఏంటంటే ప్రీడిఫైన్డ్ ఇది. ఈ వెబ్సైట్లో ఈ నేమ్ స్పేసెస్ అంటే ఉంటాయి కదా. సో ఈ XML అనేది నేమ్ స్పేస్. ఈ XS అంటే ఏంటి? ఆల్రెడీ మనం చూసాం, ఏదైతే ప్రిఫిక్స్ వాడతామో ఆ ప్రిఫిక్స్. సో XS అనేది ప్రిఫిక్స్ వాడుతాం కాబట్టి XS. సో ఈ URL ఏంటంటే మనం యూజ్ చేసే ఎలిమెంట్స్, స్కీమా ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్ నుంచి వచ్చింది అని. ఈ వెబ్సైట్ నుంచి వచ్చిన స్కీమా అని జస్ట్ ఈ నేమ్ స్పేస్ కింద ఇస్తున్నాం. సో ఇట్ ఆల్సో స్పెసిఫైస్ దట్ ఎలిమెంట్స్ అండ్ డేటా టైప్స్ దట్ కమ్ ఫ్రమ్ దిస్ URL షుడ్ బి ప్రిఫిక్స్డ్ విత్ XS. అందుకే ఇక్కడ ఇచ్చాను, XS అని ఇచ్చాను కదా. సో ఫస్ట్ అర్థమైంది కదా, ఇది ఇంకా ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ వాడతాం. ఏ వెబ్సైట్ ఆల్మోస్ట్ మనం స్కీమా అన్ని వాడేది w3.org నుంచే వాడతాం. సో స్కీమాకి సంబంధించిన అన్ని కూడా దీంట్లోంచే వాడతాం కాబట్టి ఫస్ట్ నేమ్ స్పేస్ లో XML NS :XS ఈజ్ ఈక్వల్ టు w3.org. ఇంక ఇది ఆల్మోస్ట్ అన్నిటికీ ఫస్ట్ వాడతాం. 4 వాడతాను అన్నాను కదా, 4లో ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఏంటంటే టార్గెట్ నేమ్ స్పేస్. ఈ అట్రిబ్యూట్స్, ఈ 4 అట్రిబ్యూట్స్ వాడతాం స్కీమాలో. సో ఫస్ట్ అట్రిబ్యూట్ నేమ్ స్పేస్, సెకండ్ది టార్గెట్ నేమ్ స్పేస్. సో ఇది ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఇట్ ఇండికేట్స్ దట్ ఎలిమెంట్స్ డిఫైన్డ్ బై ది స్కీమా. సో మన లోపల ఎలిమెంట్స్ ఉంటాయి కదా, సపోజ్ దీంట్లో నోట్, టు, ఫ్రమ్, హెడ్డింగ్, బాడీ అని మన XML డాక్యుమెంట్లో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ దేనికి సంబంధించినవి? సో ఇక్కడ srkrec.edu.in అని పెట్టాను, ఇక్కడ w3schools.com అని పెట్టాను. సో ఇది నేను ఎక్కడి నుంచి కాపీ చేశానంటే W3 Schools నుంచి కాపీ చేశాను కాబట్టి సో ఈ డాక్యుమెంట్ ఆ W3 Schools లో ఉంది. సో ఈ ఎలిమెంట్స్ అన్ని W3 Schools సంబంధించినవి. అలా కాకుండా నా XML ఫైల్లో CSC, IT అనే ఉన్నాయనుకోండి. సో టార్గెట్ నేమ్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు మన SRK డేటా సంబంధించింది కదా. సో ఈజ్ ఈక్వల్ టు మన లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని దీనికి సంబంధించినవి అని చెప్తాం అంతే. ఈ వెబ్సైట్కి సంబంధించినవి లేకపోతే దీనికి సంబంధించినవి. సో ఎప్పుడైతే నేను నాకు పర్సనల్గా వాడుకున్నాను అనుకోండి, నా పర్సనల్గా నేను ఒక రిమైండర్ పెడుతున్నాను ఫ్రెండ్కి. నా పర్సనల్గా ఫ్రెండ్ వాడుతున్నప్పుడు ఇక్కడ నేను ఏదో ఒక URL ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ URL కానీ, నా ట్విట్టర్ URL కానీ, నా ఫేస్బుక్ URL కానీ ఏదో ఒకటి ఇస్తాను, ఒక URL. మరి 2 అర్థమైనాయి కదా. ఫస్ట్ 2 XML NS అనేది ఫస్ట్ నేమ్ స్పేస్, లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని స్కీమాకి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని ఈ నేమ్ స్పేస్ నుంచి వస్తాయి. టార్గెట్ నేమ్ స్పేస్ ఏంటంటే మన XML ఫైల్ లోపల ఉన్న ఎలిమెంట్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి దీనికి సంబంధించినవి. ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించినవి. నాకు సంబంధించి అయితే నా ప్రొఫైల్కి సంబంధించినవి అయితే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇస్తాను, లేకపోతే నా ట్విట్టర్ ప్రొఫైల్ ఇస్తాను, అలా ఏదో ఒకటి ఇస్తాను. 2 అర్థమైనాయి కదా. నెక్స్ట్ థర్డ్ చూడండి. థర్డ్ ఏంటంటే నేమ్ స్పేస్, జస్ట్ డిఫాల్ట్ నేమ్ స్పేస్. ఇది అర్థమైంది కదా. డిఫాల్ట్ నేమ్ స్పేస్ అనేది మీకు ఫస్ట్లో చెప్పాను. డిఫాల్ట్ నేమ్ స్పేస్కి ప్రిఫిక్స్ ఏం వాడం. సో XML NS ఈజ్ ఈక్వల్ టు ఈ వెబ్సైట్ నుంచి వచ్చినాయి ఒక డిఫాల్ట్ నేమ్ స్పేస్. ఎప్పుడైతే కొన్ని ఎలిమెంట్స్కి వాడకుండా ఈ ప్రిఫిక్స్ వాడన అవసరం లేదన్నప్పుడు ఇది వాడతాం.
సో ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. సో XMLNS ఈజ్ ఈక్వల్ టు మనకు సంబంధించిందంతా మన డేటా సంబంధించిందంతా ఇదే కాబట్టి దీంట్లోంచి వచ్చింది కాబట్టి ఇది ఒక యూఆర్ఎల్ ఇచ్చాం. ఇది డిఫాల్ట్ నేమ్ స్పేసెస్కి యూజ్ చేస్తాం. ఈ డిఫాల్ట్ నేమ్ స్పేస్ వాళ్ళు యూజ్ ఏంటంటే ప్రిఫిక్స్ వాడక్కల్లా. ఇక్కడ ప్రిఫిక్స్ వాడాం కదా ఎక్సెస్ అని. సో లోపల ఉన్న ఎలిమెంట్స్కి ప్రిఫిక్స్ వాడక్కల్లా దానికి ఇది. సో ఇది ఏంటంటే ఇది ఇంకా ఎలిమెంట్ ఫ్రమ్ డిఫాల్ట్ అనేది క్వాలిఫైడ్ అనేది ఇది కూడా ప్రీడిఫైన్డ్ అట్రిబ్యూట్ ప్రీడిఫైన్డ్ వాల్యూ. ఇది ఏం చేస్తుందంటే it indicates that any elements used by the XML instance document which were declared in the schema are namespace qualified. లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా నేమ్ స్పేస్ క్వాలిఫైడ్ అయినాయి, వీ కెన్ యూజ్ ద నేమ్ స్పేసెస్ అనేది ఇది ఇస్తుంది. ఇది ఇస్తే కనుక క్వాలిఫైడ్ అంటే కనుక లోపల నేమ్ స్పేసెస్ ఇవ్వచ్చు అనేది ఆ డాక్యుమెంట్కి చెప్తుంది. అర్థమైంది కదా. ఒక XML ఫైల్ని స్కేమా రాస్తున్నాం. స్కేమా రాయాలంటే ఫస్ట్ కావాల్సింది రూట్ ఎలిమెంట్. ఇది రూట్ ఎలిమెంట్. స్కేమా అనే రూట్ ఎలిమెంట్లో 4 ఉంటాయి. 4లో ఇదే మెయిన్. మీకు ఇది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. 4 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఫస్ట్లో నేమ్ స్పేస్ అట్రిబ్యూట్. ఆ నేమ్ స్పేస్ అట్రిబ్యూట్లో వాడేది ఏ ప్రిఫిక్స్ వాడుతున్నాం, స్కేమాకి సంబంధించినవి అన్నీ ఎక్కడి నుంచి ఉన్నాయి, స్కేమాకి సంబంధించిన డేటా అంతా దీంట్లో ఉంది. ఇదంతా ఇంక ప్రీడిఫైన్డే. ఈ డైరెక్ట్ మీరు కూడా ఎప్పుడైతే రాసారో ఈ వెబ్సైట్ రాసేయచ్చు. నెక్స్ట్ టార్గెట్ నేమ్ స్పేస్. సో లోపల ఉన్న మన ఎలిమెంట్స్ అన్ని దేనికి సంబంధించినవి అని. నెక్స్ట్ XML అనేసి డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఇది. నెక్స్ట్ ఇది ఏంటంటే లోపల నేమ్ స్పేసెస్ వాడుతున్నాం అని ఒక ప్రీడిఫైన్డ్ అట్రిబ్యూట్ ఇది. అర్థమైందా. నెక్స్ట్ ఏంటంటే లోపల పెట్టేసాం. ఇప్పుడు పెట్టేసిన తర్వాత మన ఎలిమెంట్స్ని డిఫైన్ చేస్తున్నాం. సో లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, లోపల ఎలిమెంట్స్ని డిఫైన్ చేస్తున్నాం. ఆ ఎలిమెంట్స్ని డిఫైన్ చేయాలంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కాంప్లెక్స్ టైప్, సింపుల్ టైప్. కాంప్లెక్స్ టైప్ అంటే ఏంటంటే కాంప్లెక్స్ టైప్ ఈజ్ ఎ కంటైనర్ ఫర్ అదర్ ఎలిమెంట్స్ డెఫినిషన్స్. సో ఒక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అది కాంప్లెక్స్ టైప్ అవుతుంది. అర్థమైందా. ఇప్పుడు సిఎస్సి ఉంటుంది. సిఎస్సి లోపల నా డేటా, నా ఎడ్యుకేషనల్ డేటా ఇవన్నీ పెట్టాను. సో సిఎస్సి అనేది కాంప్లెక్స్ డేటా టైప్ అవుతుంది. ఎందుకు, సిఎస్సి లోపల ఇంకా చాలా చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక ఎలిమెంట్ లోపల చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కనుక అది కాంప్లెక్స్ టైప్ అవుతుంది. సో కాంప్లెక్స్ టైప్ ఈజ్ ఏ కంటైనర్ ఫర్ అదర్ ఎలిమెంట్ డెఫినిషన్స్. సో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కనుక అది కాంప్లెక్స్ టైప్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. జస్ట్ సింపుల్, ఒక ఎలిమెంట్ లోపల చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కనుక అది కాంప్లెక్స్ టైప్ అవుతుంది. ఒక ఎలిమెంట్ పక్కన ఏమి ఎలిమెంట్స్ లేకపోయినాయి అనుకోండి, ఒక సింపుల్ ఎలిమెంట్, దాన్ని సింపుల్ టైప్ అంటాం. సో కాంప్లెక్స్ టైప్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఫర్ సపోజ్ నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది, XML డాక్యుమెంట్. దాంట్లో అడ్రస్ అనే రూట్ ఎలిమెంట్. అడ్రస్ లోపల ఏమున్నాయంటే నేము, కంపెనీ, ఫోన్ అనే సబ్ చైల్డ్స్ ఉన్నాయి. సో అడ్రస్ లోపల 3 సబ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏమేమి ఎలిమెంట్స్, ఒకటి నేము, కంపెనీ, ఫోన్. సో ఉన్నాయి కాబట్టి దాది కాంప్లెక్స్ టైప్ అవుతుంది. సో దీన్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే ప్రిఫిక్స్ ఎక్సెస్ తెలుసు కదా. సో వాడేది ప్రీడిఫైన్డ్ ఏంటంటే ఎలిమెంట్ డిఫైన్ చేయడానికి ఎలిమెంట్. సో ఎక్సెస్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ నేమ్ ఏంటి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు అడ్రస్. సో ఫస్ట్ రూట్ ఎలిమెంట్ నేమ్ ఏంటి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు అడ్రస్. సో దాన్ని కాంప్లెక్స్ టైప్ పెట్టడానికి కాంప్లెక్స్ టైప్ అని పెడతాం. ఇలా ఎక్సెస్ కాంప్లెక్స్ టైప్. ఇది కూడా ప్రీడిఫైన్డే. కింద కాంప్లెక్స్ టైప్ పెడతాం, లోపల ఉన్న ఎలిమెంట్స్ని ఇలా డిఫైన్ చేస్తాం. మా ఎక్సెస్ సీక్వెన్స్ అంటే ఏంటి అన్ని చూద్దాం. సో ఏంటంటే ఇది చూద్దాం. సింపుల్ టైప్. సింపుల్ టైప్ అంటే ఏంటి, ఆ ఎలిమెంట్ లోపల ఇంకేం ఎలిమెంట్స్ ఉండవు. ఈ నేమ్ ఎలిమెంట్ లోపల ఇంకేం నేమ్ ఎలిమెంట్స్ ఉండవు. నేమ్ ఈజ్ ద చైల్డ్ ఎలిమెంట్ ఆఫ్ అడ్రస్, కంపెనీ ఈజ్ ద చైల్డ్ ఎలిమెంట్ ఆఫ్ అడ్రస్, ఫోన్ ఈజ్ ద చైల్డ్ ఎలిమెంట్ ఆఫ్ అడ్రస్. సో వీటిని చైల్డ్ ఎలిమెంట్ని ఇలా డిఫైన్ చేస్తాం. అర్థమైందా. సింపుల్ ఎలిమెంట్స్ని ఇలా డిఫైన్ చేస్తాం. చైల్డ్ ఎలిమెంట్స్ అన్ని సింపుల్ ఎలిమెంట్స్ అవుతాయి. సో వీటిని ఇలా డిఫైన్ చేస్తాం. సేమ్ ఎలిమెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఎలిమెంట్ నేమ్, అది ఏ టైపు చెప్తాం. స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, ఇంట్ అయితే ఇంట్, డేట్ అయితే డేట్. జస్ట్ టైప్ ఇస్తున్నాం అంతే. ఎలిమెంట్ టైప్ కూడా డిఫైన్ చేస్తున్నాను కదా. కాంప్లెక్స్ టైప్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఒక ఎలిమెంట్ లోపల చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కనుక అది కాంప్లెక్స్ టైప్. సో దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఎలిమెంట్ ఎక్సెస్ అనేది ప్రిఫిక్స్ ఎలిమెంట్. సో మన ఆ ఎలిమెంట్ నేమ్ ఏంటి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు అడ్రస్. ఆ ఎలిమెంట్ నేమ్ అనేది కూడా ప్రీడిఫైన్డ్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ అని చెప్పాం. పెట్టిన తర్వాత అది కాంప్లెక్స్ టైప్ అని ఇలా డిఫైన్ చేస్తాం.
కాంప్లెక్స్ టైప్ అని. లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇలా డిఫైన్ చేస్తున్నాం. అర్థమైంది. నెక్స్ట్ సింపుల్ టైప్ చూడండి. సింపుల్ టైప్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద టెక్స్ట్. సో టెక్స్ట్ లోపల ఓన్లీ ఆ ఎలిమెంట్కి ఇంకా లోపల సబ్ ఎలిమెంట్స్ చైల్డ్ ఎలిమెంట్స్ ఏమీ లేవు, లోపల ఓన్లీ టెక్స్ట్ ఏదో ఒక డేటా వాడుతున్నాం అనుకోండి, దాని సింపుల్ టైప్. సో ఆ డేటాని ఇలా చేస్తాం. అది స్ట్రింగ్ అనుకోండి, టైప్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అనుకోండి. ఇక్కడ చూసాను కదా, కంపెనీ అనేది స్ట్రింగ్ అవుతుంది. సో టైప్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్. ఎలిమెంట్ నేమ్ ఇది, ఎలిమెంట్ నేమ్ దాని లోపల స్ట్రింగ్. ఎలిమెంట్ నేమ్ ఫోన్, దాని లోపల అది ఇంటిజర్ టైప్. సిమిలర్గా ఇంటిజర్ బూలియన్, ట్రూ ఆర్ ఫాల్స్ అయితే బూలియన్, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, అది డేట్ ఫార్మాట్ అయితే డేట్ ఫార్మాట్. సో ఒక ఫోన్ నెంబర్ని ఇలా చేశాను అనుకోండి. ఎలా అంటే ఫర్ సపోజ్ నా దగ్గర టైప్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ నా దగ్గర ఒక XML ఫైల్ ఉంది, పవన్ అనే XML ఫైల్ ఉంది. లోపల ఏమున్నాయంటే అడ్రస్, లోపల నా నేమ్, నా అడ్రస్, నా ఫోన్ నెంబర్ ఉంది, అది సబ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు ఏంటంటే పవన్ అనేది కాంప్లెక్స్ టైప్ అవుతుంది. అర్థమైందా? పవన్ అనేది కాంప్లెక్స్ టైప్. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఎక్సెస్ ఎలిమెంట్ టైప్ అని డిఫైన్ చేస్తాం. ఎలిమెంట్ టైప్ కదా, ఎలిమెంట్ ఇచ్చి లోపల నేమ్ ఇస్తాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు పవన్ అని ఇస్తాం. ఇది విడిగా రాస్తాం. ఆ XML ఫైల్ వేరు, ఇది విడిగా రాసి కింద ఎక్సెస్ కాంప్లెక్స్ టైప్ అని రాస్తాం. లోపల ఉన్నట్లు మళ్ళీ ఇలా పెడతాం. ఈ సీక్వెన్స్ అనేది ఏంటో తర్వాత చూద్దాం ఒకసారి. అర్థమైంది కదా, కాంప్లెక్స్ టైప్, సింపుల్ టైప్. సో ఇదిగోండి, ఒక విడిగా తీసుకున్నాను ఒక XML డాక్యుమెంట్, నేను రాసింది, దాన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టాను. సో ఇది ఒక XML డాక్యుమెంట్, దీనికి స్కీమా ఇస్తున్నాం మనం. సో ఇది పైదేం చూడొద్దు, ఫస్ట్ ఇది ఒక్కటే చూడండి. ఇది నా XML ఫైల్లో ఏం పెట్టానంటే ఒక రిమైండర్ ఇచ్చాను నా ఫ్రెండ్కి, శివ అనే ఫ్రెండ్కి, లెట్స్ గో టు ద మూవీ దిస్ వీకెండ్ అని ఒక రిమైండర్ ఇచ్చాను. అర్థమైందా? దానికి 2 ఇచ్చాను, 2 ట్యాగ్, ఫ్రమ్ ట్యాగ్ నా దగ్గర నుంచి అని తెలుస్తుంది. హెడ్డింగ్ ఏంటంటే రిమైండర్. నా ఫ్రెండ్కే రిమైండర్ ఇచ్చాను, ఈ వీకెండ్ మూవీ వెళ్దామని. సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఒక స్కీమా రాస్తున్నాను. ఈ స్కీమా ఇదంతా తర్వాత చూద్దాం. సో ఈ నోట్ అనేది రూట్ ఎలిమెంట్ చూడండి, నోట్ కాబట్టి రూట్ ఎలిమెంట్. సో ఇది చూడండి ఒకసారి, మీకు కొంచెం పైకి కనిపిస్తుంది కదా. మీరు ఉంది కదా, చెప్పాను కదా ఆల్రెడీ. ఇది చూడండి, ఫస్ట్ ఈ స్కీమా ఫైల్ ఇది .xsd ఫైల్, ఇది .xsd ఫైల్ ఇది. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ లైన్ ఇది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే 4 ఉంటాయని చెప్పాను కదా, ఆ 4లో ఫస్ట్ది ఏంటి, స్కీమా రూట్ ఎలిమెంట్ అని చెప్పాను కదా. ఎప్పుడైతే స్కీమా రాస్తున్నాం, స్కీమా రూట్ ఎలిమెంట్. సో నెక్స్ట్ ఏంటంటే XMLNS XS నేమ్ స్పేస్ XS అనేది ఇది కామన్, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ ఏంటి, టార్గెట్ నేమ్ స్పేస్. సో నాకు సంబంధించింది కాబట్టి దాంట్లో నేమ్ స్పేస్ ఏమి ఇచ్చాను, ఇది నా instagram.com పవన్ అనే ఒక URL నుంచి వచ్చింది అనేది ఇచ్చాను. సో ఇదేంటి, డిఫాల్ట్ నేమ్ స్పేస్. ఇది డిఫాల్ట్ నేమ్ స్పేస్. 4 వాడాలని చెప్పాను కదా, ఇది ఫస్ట్ది ఇక్కడ నుంచి వాడాను. సెకండ్ది టార్గెట్ నేమ్ స్పేస్, అంటే ఇదంతా నాకు సంబంధించిన డేటా కాబట్టి నా యొక్క URL ఇచ్చాను. నెక్స్ట్ ఏంటి, ఇది డిఫాల్ట్ నేమ్ స్పేస్. సో డిఫాల్ట్ నేమ్ స్పేస్ కూడా నా దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఇది ఇచ్చాను. సో ఎలిమెంట్ ఫర్ డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్ టు క్వాలిఫైడ్ అని ఇచ్చాను. సో ఇది ఏం చేసిందంటే నేమ్ స్పేస్కి ఎలిజిబుల్ అని ఇచ్చింది. సో లోపల దీనికి స్కీమా రాయడం స్టార్ట్ చేశాను. సో దీంట్లో మెయిన్ ఎలిమెంట్ ఏంటి, నోట్. అర్థమైంది కదా, దీంట్లో మెయిన్ ఎలిమెంట్ నోట్, రూట్ ఎలిమెంట్ నోట్. సో ఒక ఎలిమెంట్ లోపల ఏమున్నాయి అన్ని చైల్డ్ ఎలిమెంట్స్. సో ఈ చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటే గనక అది కాంప్లెక్స్ టైప్ అని చెప్పాను. సో కాంప్లెక్స్ టైప్ కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నోట్. సో నోట్ అనేది ఫస్ట్తో చేసాం. సో అది కాంప్లెక్స్ టైప్ అని ఇలా డిఫైన్ చేసాం. ఎందుకు కాంప్లెక్స్ టైప్ అయింది, నోట్ లోపల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది కాంప్లెక్స్ టైప్ అయింది. సో ఇటు లోపల ఇంకేమీ లేవు. సో ఈ సింపుల్ టైప్ని ఎలా డిఫైన్ చేస్తాం,
సేమ్ ఎలాగ డిఫైన్ చేస్తాం, ఇంక కాంప్లెక్స్ అని ఏం పెట్టాం, ఎక్సెస్ ఎలిమెంట్. ఇది ప్రీ డిఫైన్డ్, ఎలిమెంట్ అనేది ప్రీ డిఫైన్డ్, ఎక్సెస్ అనేది ప్రీఫిక్స్. నెక్స్ట్ ఏం రాస్తాం, లోపల అట్రిబ్యూట్స్ ఏంటి, నేమ్. నేమ్ అంటే 2, ఇదిగోండి ఇది 2 నేమ్ ఇచ్చాం. దీని టైప్ ఏంటి, నేమ్ టైప్ ఏంటి, స్ట్రింగే కదా, ఇది స్ట్రింగే కాబట్టి ఇది ఇచ్చాం. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, ఫ్రమ్ ఎలిమెంట్. సో నెక్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్, టైప్ కూడా స్ట్రింగే. నెక్స్ట్ నేమ్ హెడ్డింగ్, ఇది కూడా స్ట్రింగే. సో నెక్స్ట్ బాడీ, ఇది కూడా స్ట్రింగ్. అదే ఇక్కడ వేరేది ఏమైనా ఇచ్చాను అనుకోండి, వేరే నేను నెంబర్ ఇచ్చాను అనుకోండి, నా నెంబర్ ఇవ్వాలనుకోండి, ఎక్సెస్ ఎలిమెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్, టైప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సెస్ ఇంట్. డేట్ ఇచ్చాను అనుకోండి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు డేట్, టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్. అంతే, సింపుల్. అర్థమైంది కదా. ఇది స్కీమా డాక్యుమెంట్. ఇది డాక్యుమెంట్ అయిన తర్వాత వేరే ఫైల్లో రాసాం కదా, ఇప్పుడు దీన్ని లోపల ఎలా పెడతాం, ఎలాగా దీన్ని వాడాలంటే ఎక్స్టర్నల్ అని లోపల రాయాలి కదా. సో రాయాలంటే కనుక ఫస్ట్ వాడేది ఏంటంటే రూట్లో పెడతాం. రూట్లో 3 ఉంటాయి. అర్థమైంది కదా, ఎలాగైతే మనం ఇక్కడ 4 రాసామో రూట్లో 3 ఉంటాయి. సో ఫస్ట్ది ఏంటంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్, ఇక్కడ ఇచ్చాం కదా డిఫాల్ట్ నేమ్ స్పేస్, ఆ డిఫాల్ట్ నేమ్ స్పేస్ అక్కడ ఇస్తాం. నెక్స్ట్ ఏంటంటే XML స్కీమా ఇన్స్టాన్స్. సో ఇది కూడా డైరెక్ట్ ఇచ్చేస్తాం. సో ఏంటంటే ఈ స్కీమా ఇన్స్టాన్స్ అంతా, ఈ డాక్యుమెంట్ అంతా దీంట్లో ఉంది, దీన్ని తీసుకో అనేది ఒక ఇన్స్టాన్స్. సో థర్డ్ది ఏంటంటే స్కీమా లొకేషన్. సో ఈ స్కీమా లొకేషన్కి 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే మన నేమ్ స్పేస్, డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఉంది కదా, అది స్పేస్ నేమ్ స్కీమా డాట్ ఎక్స్ఎస్టీ, దీని నేమ్ స్కీమా డాట్ ఎక్స్ఎస్టీ. ఇది ఎక్స్టర్నల్గా రాసిన దాన్ని లోపల పెడుతున్నాం కదా, దానికి 3 ఉంటాయి, 3 అట్రిబ్యూట్స్. ఒకటి డిఫాల్ట్ అట్రిబ్యూట్, XMLNS అంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్ అట్రిబ్యూట్. ఇంకోటి XSI అంటే స్కీమా ఇన్స్టాన్స్, దీంట్లో రాసి చూడండి. సో టు రిఫర్ అన్ XML స్కీమా ఇన్ అన్ XML డాక్యుమెంట్, విడిగా రాసిన స్కీమా మన XML డాక్యుమెంట్లో పెట్టాలంటే ఆ రిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది, రూట్ ఎలిమెంట్ లోపల ఉంటుంది. ఇక్కడ నోట్ అనేది రూట్ ఎలిమెంట్ కాబట్టి నోట్లో పెట్టాను, ఎక్కడ మెయిన్ XML ఫైల్లో. సో ఇక్కడ రూట్ ఎలిమెంట్లో ఫస్ట్ది ఏంటి, XMLNS, ఇది డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఇది. సో అక్కడ ఏం వాడుతున్నాం అదే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ది ఏంటంటే ద XML స్కీమా ఇన్స్టాన్స్, ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో ఈ స్కీమా ఇన్స్టాన్స్ అనేది దీంట్లో ఉంటుంది, XMLNS అనే స్కీమా ఇన్స్టాన్స్ దీంట్లో ఉంటుంది. ఇది ఇంకా డైరెక్ట్ ప్రీ డిఫైన్డ్, డైరెక్ట్ రాసేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే యూఆర్ఎల్ ప్లస్ మన లొకేషన్కి వాడేది ఏంటంటే స్కీమా లొకేషన్. సో ఇన్స్టాన్స్ యొక్క స్కీమా లొకేషన్, XSI వాడుతాం, ఇక్కడ XML అని వాడడం, ఇక్కడ XSI వాడతాం, గుర్తుపెట్టుకోండి. దీంట్లో XSI అంటే XML స్కీమా ఇన్స్టాన్స్, స్కీమా లొకేషన్. సో దిస్ ఈజ్ వేర్ యువర్ XML స్కీమా డెఫినేషన్ క్యాన్ బి ఫౌండ్. మన XML ఫైల్ అనే స్కీమా అనేది ఎక్కడ ఉందనేది దీంట్లో రాస్తాం. దీంట్లో ఈ అట్రిబ్యూట్లో 2 వాల్యూస్ ఉన్నాయి, ఒకటి URL స్పేస్ లొకేషన్. ద ఫస్ట్ వాల్యూ ఇస్ ద నేమ్ స్పేస్ టు యూస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ స్పేస్ ఏమి యూజ్ చేశాను, instagram.pawan అనేది యూజ్ చేశాను కాబట్టి ఇది యూజ్ చేశాను. స్పేస్ ఉంటుంది, స్పేస్ మన ఫైల్ ఉంటుంది కదా. సెకండ్ వాల్యూ ఏంటంటే అది లొకేషన్ ఎక్కడ ఉందో అది రాస్తాం అంతే. ద సెకండ్ వాల్యూ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ద XML స్కీమా టు యూజ్ ఫర్ దట్ నేమ్ స్పేస్. అర్థమైంది కదా. సో నెక్స్ట్ మెయిన్ డిఫరెన్సెస్ చూడండి, DTDకి XSDకి. సో ఇదంతా సింపుల్. ఇంకా DTDకి XSDకి డిఫరెన్స్లు ఏముంటాయంటే జస్ట్ అది డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్, ఇది స్కీమా డెఫినేషన్, XML స్కీమా డెఫినేషన్. ఇది ఎక్కడి నుంచి డెరైవ్ అయిందంటే SGML నుంచి డెరైవ్ అయింది, ఇది XML నుంచే డెరైవ్ అయింది. ఇట్ సపోర్ట్స్ డేటా టైప్, ఇట్ డజంట్ సపోర్ట్ డేటా టైప్స్ ఇన్ DTD. దీంట్లో డేటా టైప్స్ని సపోర్ట్ చేస్తుంది, దాంట్లో జస్ట్ పార్సర్ డేటా అనేది చెప్తుంది అంతే, అది క్యారెక్టర్ డేటా అని. దీంట్లో ఆ డేటా టైప్ ఏంటి, అట్రిబ్యూట్ ఎలిమెంట్సే కదా, అట్రిబ్యూట్స్ని కూడా డిఫైన్ చేస్తుంది. నా అట్రిబ్యూట్స్లో ఐడికి ఒక నెంబర్ ఇచ్చాం అనుకోండి, దాన్ని కూడా డిఫైన్ చేస్తుంది. సో ఇట్ డజంట్ సపోర్ట్ నేమ్ స్పేస్, ఇట్ సపోర్ట్స్ నేమ్ స్పేసెస్, చూసారు కాబట్టి ఆల్రెడీ. సో ఇట్ డజంట్ డిఫైన్ ఆర్డర్ ఫర్ చైల్డ్ ఎలిమెంట్స్. సో చైల్డ్ ఎలిమెంట్స్కి ఆర్డర్ ఏమి డిఫైన్ చేయదు, దీంట్లో ఆర్డర్ ఇస్తుంది. ఇందాక సీక్వెన్స్ అనేది చూసారు కదా, ఇదిగోండి దీంట్లో సీక్వెన్స్ అనేది చూసారు కదా. ఈ సీక్వెన్స్ ఏంటంటే ఆర్డర్ ఇవన్నీ చూపిస్తాను నెక్స్ట్, ఇండికేటర్స్ ఉంటాయి. సో ఈ సీక్వెన్స్ ఇచ్చామంటే ఇవన్నీ ఒక సీక్వెన్స్లో రావాలనేది ఇస్తుంది, ఇది ఒక ఆర్డర్.
సో అవన్నీ చూద్దాం నెక్స్ట్ దాంట్లో. సో ఇట్ ఈజ్ నాట్ ఎక్స్టెన్సిబుల్, ఇట్ ఈజ్ ఎక్స్టెన్సిబుల్. కొంచెం డిటిడి అనేది అంత అంత సింపుల్ కాదు కంపారిటివ్లీ ఎక్స్ఎస్డి. అందరూ ఏమనుకుంటారంటే డిటిడి సింపుల్ అనుకుంటారు, కానీ అంత సింపుల్ కాదు. సో ఎక్స్ఎస్డి సింపుల్ టు లెర్న్, మనకి ఇంక ఇదేం రావని అవసరం లేదు. సో డిటిడి ప్రొవైడ్స్ లెస్ కంట్రోల్ ఆన్ ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్. సో కంపారిటివ్లీ ఎక్స్ఎస్డి, డిటిడి అనేది కొంచెం కంట్రోల్ తక్కువలో ఉంటుంది. సో ఎక్స్ఎస్డి ఏం చేస్తుందంటే మోర్ కంట్రోల్, అంటే ఆల్మోస్ట్ అన్నిటి మీద కంట్రోల్ తెచ్చుకున్నాం. సో అందుకే ఇట్ ప్రొవైడ్స్ మోర్ కంట్రోల్ ఆన్ ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్. మా నెక్స్ట్ డౌట్స్ తీసుకుంటాను ఇది అయిన తర్వాత. నెక్స్ట్ ఏంటంటే ఇండికేటర్స్. ఇండికేటర్స్ అంటే చెప్పాను కదా. సో ఇండికేటర్స్ అంటే ఏం చేస్తుందంటే మన ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉండాలి డాక్యుమెంట్లో అనేది దానికి ఇండికేటర్స్ వాడతాం. అర్థమైంది కదా. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటి ఆర్డర్ ఇండికేటర్, అంటే మన ఎలిమెంట్స్ ఏ ఆర్డర్లో ఉండొచ్చు అనే వాటిని స్పెసిఫై చేసేది ఆర్డర్ ఇండికేటర్ అవుతుంది. అకరెన్స్ అంటే మన ఎలిమెంట్స్ ఎన్ని ఉండొచ్చు అనేవి. ఇప్పుడు నా ఎస్ఆర్కేర్లో సిఎస్సి అనేది ఒక్కటే ఉండాలి కన్ఫామ్గా. అలాంటప్పుడు సిఎస్సి అనేది ఒకటే పెడతాం. ఆ సిఎస్సిలో 3-4 పవన్లు ఉండొచ్చు. సో అలాంటప్పుడు మినిమమ్ మ్యాక్సిమం అనేది ఇస్తాం, ఎన్నైనా ఉండొచ్చు. అలా కాదు కంపల్సరీ ఒకటే ఉండాలన్నప్పుడు మినిమం అనేది ఇస్తాం. సో గ్రూప్, ఒక సిఎస్సి ఎలిమెంట్స్ అంతా ఒక గ్రూప్లోకి చేయాలనుకోండి, సో గ్రూప్ చేస్తాం. ఆ గ్రూప్కి గ్రూప్ ఇండికేటర్స్. ఏంటంటే ఈ ఇండికేటర్స్ దేనికి యూజ్ అవుతుందంటే మన ఎలిమెంట్స్ని గ్రూప్ చేయడానికి, లేకపోతే మన ఎలిమెంట్స్ని ఆర్డర్ చేయడానికి, డాక్యుమెంట్లో ఎలా ఉండాలో తెలియజేయడానికి యూజ్ చేస్తాం ఆర్డర్ అకరెన్స్. సో ఆర్డర్ చూద్దాం. ఆర్డర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆర్డర్లో ఆల్. సో ఈ ఇండికేటర్ ఏం చేస్తుందంటే ఇట్ స్పెసిఫైస్ దట్ ద చైల్డ్ ఎలిమెంట్స్ కెన్ అపియర్ ఇన్ ఎనీ ఆర్డర్. ఏ ఆర్డర్లో అయినా ఉండొచ్చు. ఈ లాస్ట్ నేమ్ ఫస్ట్ ఉండొచ్చు, ఫస్ట్ నేమ్ కింద ఉండొచ్చు, ఏ ఆర్డర్లో అయినా ఉండొచ్చు అని చెప్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇది ఒకసారి ఉండాలి. అండ్ దట్ చైల్డ్ ఎలిమెంట్ మస్ట్ అక్కర్ ఓన్లీ వన్స్. ఒకసారి మించి ఉండకూడదు. ఆల్ అని ఇచ్చామంటే కనుక ఏ ఆర్డర్లో అయినా ఉండొచ్చు. నెక్స్ట్ ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఒకసారి ఉండాలి. ఇంకో రెండో ఫస్ట్ నేమ్ ఉండకూడదు, రెండో లాస్ట్ నేమ్ ఉండకూడదు. సో ఇలా డిఫైన్ చేస్తాం ఎక్సెస్ ఆల్. సో ఎక్సెస్ ఆల్ అని ఇచ్చామంటే 2 ఎలిమెంట్స్కి ఏం డిఫైన్ చేస్తుంది, ఈ చైల్డ్ అపియర్, ఈ ఎలిమెంట్స్ ఏ ఆర్డర్లో అయినా ఉండొచ్చు, ప్లస్ ఏ ఎలిమెంట్స్ ఒక్కొక్కసారి మాత్రమే ఉండాలి. నెక్స్ట్ చాయిస్ ఇండికేటర్. సో చాయిస్ ఇండికేటర్ ఏం చేస్తుందంటే ఇట్ స్పెసిఫైస్ దట్ ఎయిదర్ వన్ చైల్డ్ ఆర్ అనదర్ కెన్ అక్కర్. సో ఒకటి ఉండొచ్చు, రెండైనా ఉండొచ్చు. మా ఇందాక ఆల్లో ఏం చేసింది, ఒకసారి ఉండాలని చెప్పాను కదా. దీంట్లో చాయిస్ ఏంటంటే ఇంకా 2-3 టైప్స్ కూడా ఉండొచ్చు. ఎంప్లాయ్ అనేది ఇంకొకటి ఉండొచ్చు, మెంబర్ అనేది ఇంకొకటి ఉండొచ్చు. దానికి చాయిస్ అనేది ఇస్తాం. మా నెక్స్ట్ సీక్వెన్స్ ఇండికేటర్ అంటే ఈజీ. ఏంటంటే ఒక సేమ్ స్పెసిఫిక్ ఆర్డర్లో ఉండాలనుకుంటే కనుక సీక్వెన్స్ వాడతాం. ఇందాక చూసాం కదా సీక్వెన్స్. సో ఇక్కడ సీక్వెన్స్ అని పెట్టాను అనుకోండి, ఎక్సెస్ చాయిస్ బదులు ఎన్ని ప్రీడిఫైన్డ్ సీక్వెన్స్, ఎక్సెస్ సీక్వెన్స్ అని పెట్టాను అనుకోండి, ఇక్కడ సీక్వెన్స్ అని పెట్టాను. సో కంపల్సరీ ఈ ఆర్డరే ఫాలో అవ్వాలి ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అనేది. సో కంపల్సరీ ఫస్ట్ ఎలిమెంట్ ఎంప్లాయ్ అవ్వాలి, నెక్స్ట్ ఎలిమెంట్ మెంబర్ అవ్వాలి. సో ఈ 3 ఆర్డర్ ఇండికేటర్స్. నెక్స్ట్ అకరెన్స్. అకరెన్స్ దేనికి ఇండికేట్ చేస్తుంది, మన ఎలిమెంట్స్ ఎన్ని ఉండొచ్చు అనేది డిఫైన్ చేస్తుంది అకరెన్స్ ఇండికేటర్. ఎలిమెంట్స్ ఎన్ని ఉండొచ్చు అనేది. సో గ్రూప్ ఇండికేటర్స్ కానీ ఏట్లకైనా ఆర్డర్ ఇండికేటర్స్లో కానీ డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాం అనుకోండి, డిఫాల్ట్ వాల్యూ 1 కింద తీసుకుంటుంది. మినిమం అకరెన్స్ మ్యాక్స్ అకర్స్ ఇవ్వకపోయినా సరే ఆ గ్రూప్లో కానీ ఆ ఆర్డర్లో కానీ అన్నిట్లో మినిమం వాల్యూ డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే 1. సో దానికి ఇవ్వాలంటే కనుక గ్రూప్ ఇండికేటర్స్లో ఒక మినిమం వాల్యూ కానీ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కనుక మిన్ అక్కర్స్, మ్యాక్స్ అక్కర్స్. సో మ్యాక్స్ అక్కర్స్ ఇండికేట్స్ దట్ స్పెసిఫైస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అండ్ ఎలిమెంట్ కెన్ అక్కర్. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదేంటంటే అట్రిబ్యూట్ టైప్. ఒక ఎక్కడ ఇస్తామంటే ఇది మ్యాక్స్ అక్కర్స్ అనేది ఈ ఎలిమెంట్లో ఇచ్చాం, చైల్డ్ నేమ్ అనే ఒక ఎలిమెంట్లో ఇచ్చాం. సో ఈ చైల్డ్ నేమ్ అనే ఎలిమెంట్స్ 10 ఉండొచ్చు. అర్థమైంది కదా, ఈ చైల్డ్ నేమ్ అనే ఎలిమెంట్స్ 10 ఉండొచ్చు. సో ఇవన్నీ ఏమవుతాయంటే మళ్ళీ సింపుల్ టైప్స్ అవుతాయి, కాంప్లెక్స్ టైప్స్ అవ్వవు.
అర్థమైంది కదా, చైల్డ్ నేమ్ లోపల ఇంకొక సబ్ చైల్డ్స్ కదా ఇవన్నీ. సో ఇవన్నీ ఇంకా ఇంకొక చైల్డ్ నేమ్ ఉండొచ్చు, ఇంకొక చైల్డ్ నేమ్ ఉండొచ్చు, అండ్ ఇంకొక చైల్డ్ నేమ్ అలాగా. సో ద ఎగ్జాంపుల్ అబౌవ్ ఇండికేట్స్ దట్ చైల్డ్ నేమ్ ఎలిమెంట్ కెన్ అక్కర్ మినిమమ్ ఆఫ్ 1 టైం. సో ఎందుకు మినిమమ్ ఆఫ్ 1 టైం, ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు. సో బై డిఫాల్ట్గా మినిమమ్ ఆఫ్ 1 టైం తీసుకుంటుంది. ద డిఫాల్ట్ వాల్యూ ఫర్ మిన్ అక్కర్స్ ఈజ్ 1 అండ్ మ్యాక్సిమం అని ఇచ్చాం కాబట్టి 10 టైమ్స్ ఉండొచ్చు. అర్థమైంది కదా, ఎక్కడ పర్సన్ అనే ఎలిమెంట్ లోపల ఈ చైల్డ్ నేమ్ అనేది 10 టైమ్స్ ఉండొచ్చు. సో మిన్ కూడా అంతే, మిన్ అక్కర్స్ మ్యాక్స్ మిన్ అక్కర్స్ 0 అని ఇచ్చాను. సో మినిమం 0 అసలు లేకపోయినా పర్లేదు అనేది ఇచ్చాను నేను. మామూలుగా అయితే 1 మినిమం ఉండాలని. సో 0 ఇచ్చానంటే అది లేకపోయినా పర్లేదని దాని అర్థం. సో ఒక ఎలిమెంట్స్ని గ్రూప్ చేయాలనుకోండి, దేనికి యూజ్ అవుతుంది? గ్రూప్ ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ రిలేటెడ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. అర్థమైందా? ఎలాగ రిలేటెడ్ సెట్ అంటే సిఎస్సిలో థర్డ్ ఇయర్ అంతా ఒక గ్రూపు, సెకండ్ ఇయర్ అంతా ఒక గ్రూపు, అలాంటప్పుడు గ్రూప్ ఇండికేటర్ వాడతాం. సో జస్ట్ గ్రూప్ చేస్తాం అలాగా. సో ఎక్సెస్ గ్రూప్ అని ఇచ్చాను, నేమ్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఇయర్ సిఎస్సి అని ఇచ్చాను అనుకోండి, అదంతా ఒక గ్రూప్ చేస్తుంది. సింపుల్ అంతే, గ్రూప్ ఇండికేటర్ దానికి యూజ్ చేస్తాం. ఎలిమెంట్స్ని గ్రూప్ చేయొచ్చు, సిమిలర్లీ అట్రిబ్యూట్స్ని కూడా గ్రూప్ చేయొచ్చు, దానికి అట్రిబ్యూట్ వాడతాం. ఇప్పుడు దాకా మనం ఎలిమెంట్స్ని డిఫైన్ చేసాను చూసాం కదా, ఇక్కడ ఎలిమెంట్. అదే యాట్రిబ్యూట్స్ని డిఫైన్ చేయాలనుకోండి, ఎక్సెస్ యాట్రిబ్యూట్ అని వాడతాం. అది ఎక్కడ చెప్పలేదు, ఎక్సెస్ యాట్రిబ్యూట్ అని వాడతాం. అంతే సింపుల్. ఎలిమెంట్ యాట్రిబ్యూట్ అనేవి ప్రీ డిఫైన్డ్, ఇక్కడ ఎలిమెంట్ యాట్రిబ్యూట్ అనేది వాడతాం. అర్థమైంది? ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది ఏంటంటే స్కీమా ఇది నేర్చుకున్న XML స్కీమా డెఫినేషన్. మెయిన్ యూజ్ ఏంటంటే XML స్కీమా డెఫినేషన్ అనేది మన XML డాక్యుమెంట్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది. సో యూజింగ్ ఎలా డిఫైన్ చేస్తుంది, ఒక సపరేట్ XML XSD ఫైల్ తీసుకుని దాంట్లో ఆ బిల్డింగ్ బ్లాక్స్ గురించి మనం రాస్తాం. ఎలా ఉండాలి, లోపల ఎన్ని టైమ్స్ ఉండాలి, ఆ ఎలిమెంట్స్ కాంప్లెక్స్ టైపా సింప్లెక్స్ టైపా అన్ని డిఫైన్ చేస్తాం. సో సమ్ ఇండికేటర్స్ ఇండికేటర్స్ ఏం చేస్తుందంటే ఎలా ఉండొచ్చు అనేది అన్ని ఇండికేట్ చేస్తుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను.